హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇది ఏంటి అనేది వ్లాగ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము యాక్చువల్గా అనుకోకుండా నైట్కి నైట్ మేము విజయవాడ స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. సో ఏమైంది అంటే అంతా మా హస్బెండ్ వల్లే హడావిడిగా వెళ్తున్నాము. సో ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి యానం ప్లాన్ చేసుకున్నారు, 3 days హాలిడేస్ వచ్చాయని. బట్ ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అనేది కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ నెక్స్ట్ డే కుదిరితే వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్గా చెప్పట్లేదని చెప్పేసి నాతో అన్నారనమాట మా హస్బెండ్. సో వెళ్దాము మనము ముగ్గురం, ఒకవేళ వాళ్ళతో వెళ్ళకపోతే ఫ్యామిలీతోనే ఇద్దరం స్పెండ్ చేసినట్టు ఉండిద్ది, ఒకవేళ వెళ్ళకుండా మళ్ళీ నువ్వు ఒక్కడిదానివే ఇక్కడ ఉన్నావని చెప్పేసి వచ్చేయాలి, నేను అలా ఎందుకు వేస్ట్ చేసుకోవడం, సో నువ్వు కూడా వచ్చేసే అని అన్నారు. సో ఫస్ట్ వెళ్తారేమో అని చెప్పేసి నేను ఆల్రెడీ పైన అక్క ఉంటే అక్కని అడిగాను అనమాట, నైట్ స్టే వచ్చే అక్క నాకు తోడుగా అని చెప్పేసి అడిగాను అనమాట. సో అక్క కూడా ఓకే అన్నారు. బట్ మళ్ళీ రిటర్న్ అయ్యిందిగా, నేను కూడా విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం, అంటే బస్ స్టాప్. ఇంటర్సిటీయే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. బస్సు ట్రావెలింగ్కి కానీ బస్ లోపల కానీ చాలా నీట్గా అది ఉంటుంది. ఈసారి బస్సు వచ్చేసి ఎలా ఉంటుంది అనేది చూడాలి. మా బస్సు ప్రతిసారి మనకి నీట్గానే తగులుతుంది, మన లక్. ఈసారి ఎలా ఉందనేది చూడాలన్నమాట. 12 o'clockకి బస్ బుక్ చేసుకున్నాము, నైట్ 10 o'clockకి చేసుకున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది అనేది బస్సు చూడాలన్నమాట. సో ఎర్లీగానే వచ్చేసాం, బస్ కొంచెం అటు ఇటుగా వచ్చింది లేట్గా. సో మేము బస్సు ఎక్కేసామన్నమాట. మా బాబు చూడండి అంత విచిత్రంగా చూస్తున్నాడు, ఇంట్లో ఉండాల్సిన దాన్ని ఇక్కడికి ఏంటి తెచ్చి పడేశారు అన్నట్టుగా చూస్తున్నాడు నన్ను. సో ఇక్కడ బస్సు కొంచెం నాకు సాటిస్ఫై అవ్వలేదు ఈసారి, ఎందుకనో. ప్రతిసారి బాగుంటుంది, ఈసారి నాకు ఎందుకో అంతేం అనిపించలేదు. సో నేను అలా చూపిస్తున్నాను అనమాట. చూపిస్తుంటే వాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏంటి మమ్మీ అలా చేస్తున్నావు, ఎప్పుడూ లేదన్నట్టుగా చూస్తున్నాడు. సో మనకి 2 వాటర్ బాటిల్స్ ఇస్తారనమాట వాళ్ళే. సో మనం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మేము బ్యాగ్స్ అవి కింద పెట్టేసామన్నమాట, బస్సులో స్టోర్ చేస్తారు కదా కింద, అక్కడ స్టోర్ చేయించేసామన్నమాట. సో మా హస్బెండ్ అటు నుంచి ఇటు జంప్ చేస్తుంటే వాడు అలా చూస్తున్నాడు అనమాట. సో మేము అలాగా కర్టన్స్ కూడా వేసేసుకుంటాం, లైట్ పడుతుంది అండ్ డిస్టర్బ్ కదా వేరే వాళ్ళకి కూడా. సో అని చెప్పేసి మేము అలాగా వేసేసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ అందరూ వేసేసుకుంటారనుకోండి. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ వాటర్ తాగుతుంటే వీడికి కావాలని చెప్పేసి అడుగుతున్నాడు, చూస్తున్నాడు అలాగా. సో నేను వాడి వాటర్ బాటిల్ ఉందని చెప్పేసి ఇస్తానులే అని చెప్పాను. సో కానీ వాడికి అదే వాటర్ బాటిల్ కావాలని చూస్తున్నాడు. సో ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు అనమాట, నేను ఇలా విజయవాడ వస్తున్నా అని చెప్పేసి. సో విజయవాడ వచ్చేసాం కాబట్టి మన వైబ్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచి. దుర్గమ్మ తల్లి అయితే మంచిగా ఫేమస్ అనమాట ఇక్కడ బాగా. విజయవాడ అంటేనే దుర్గమ్మ తల్లి టెంపుల్ అంటేనే విజయవాడ ఫేమస్. సో ఇంకా దర్శనం ఎవరైతే చేసుకోలేదో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. మేము విజయవాడ దిగిపోయినాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చక్కగా మేము లేడీస్ బస్ ఫ్రీ అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికంటే మా బాబుకి ఆధార్ కార్డ్ తీసుకుందాం అని చెప్పేసి సో స్టార్ట్ అయ్యాము. ఎక్కడికంటే ఆధార్ కార్డ్ తీసుకోవడానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒరిజినల్స్ అడిగారనమాట. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మార్కెట్ దగ్గర అడిగాం కానీ అక్కడ అవ్వదన్నారు. సో బందర్ రోడ్ దగ్గర ఉందన్నమాట ఇంకోటి బ్రాంచ్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒరిజినల్స్ లేవన్నారు. ఈసారి అన్ని జాగ్రత్తగా ఒరిజినల్స్ అవి పెట్టుకొని సో స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగే. సో జనాలు కూడా చాలామంది ఉంటారు, ఎలా ఉంటుంది అనేది చూడాలి, రష్ అక్కడ. సో మేము వెళ్ళిన కానీ బయట టోకెన్స్ ఇచ్చి పిలుస్తారు కదా, బట్ పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చేసేయండి అని చెప్పేసి అక్కడ వాచ్మెన్ వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకా మాకు ఈజీ అయిపోయింది. సో ఈజీ అంటే ఏం లేదు, జస్ట్ లోపలికి అయితే వచ్చేసాం ఈజీగా అని. ఇంకా లోపలికి వెళ్ళాక కూడా లైన్ అండ్ తర్వాత చాలా పనులు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. మేము ఒరిజినల్స్ తీసుకొని వచ్చాం కాబట్టి ఈజీగా పని అవుతుంది అనుకుంటున్నాం. అక్కడి నుంచి పని అయ్యాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి అక్కడి నుంచి కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసేసి తర్వాత నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. నేను నా బుడ్డోడితోటి, మా హస్బెండ్ అక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళేసి వచ్చేసాయి అని చెప్పారనమాట. సో నేను నా దేవగాడితో కలిసి ఆటోలో సో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా అమ్మమ్మ వాళ్ళకి తెలియదని చెప్పాను కదా వ్లాగ్లో ముందు స్టార్టింగ్లో. సో ఎలా రియాక్ట్ అవుతారనేది మీకు చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి, స్కిప్ మాత్రం
చేయమాకండి, మిస్ అయిపోతారు వాళ్ళ రియాక్షన్స్ అనేవి. సో ఇప్పుడు నేను రీచ్ అయిపోయాను అమ్మమ్మ వాళ్ళ హౌస్కి. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఉయ్యాల్లో ఇది ఇందులో ఎప్పుడు పడుకోబెట్టినా మా బాబు చక్కగా ఆడుకుంటాడనమాట ఉయ్యాల్లో. సో మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే పడుకున్నారనమాట. సో హాల్లోనే పడుకున్నారు. సో లేచాక నా బంగారు తండ్రి వచ్చేసావా అని చెప్పేసి షాక్ అయిపోయి ఎప్పుడు వచ్చారని చెప్పేసి వచ్చేసాడని ఎత్తేసుకొని మురిసిపోయారనమాట. చాలా వరకు మొత్తం అమ్మమ్మ అవుతారనమాట. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పానమాట, వెండి పళ్ళెం ఇచ్చింది ఈవిడే అనమాట, ముత్తమ్మమ్మ. మాకు అమ్మమ్మ అవుతారు కాబట్టి అలా వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో తాతయ్య చూపిద్దామని చెప్పి తాతయ్య దగ్గర తీసుకెళ్ళారు. తాతయ్య కూడా ఆశ్చర్యపోయారు, నిద్రపోయి ఉన్నారు కదా. సో అలా రియాక్ట్ అయ్యారనమాట. హ్యాపీ ఫేసెస్ చూడండి, అసలు బుడ్డోని చూస్తే మాత్రం బాగా స్పెండ్ చేస్తారనమాట. సో బాగా రియాక్ట్ అయిపోయారు హ్యాపీగా. సో కాసేపు అయిన తర్వాత అలాగా ఇంకా టైం స్పెండ్ చేసామన్నమాట. ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి నేను కొంచెం ఈవినింగ్ అంటే 4 o'clockకి అలా వెళ్ళాను. వాళ్ళు రియాక్టింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మా బాబు కూడా ఇంకా అందరి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట. అల్లరి మాత్రం మొదలు. ఇంకా ఇంటి దగ్గర మీరు వీడియోస్ చూస్తుంటే తెలిసిద్ది వాడు అల్లరి ఏంటి అనేది. మీకు వీడియోస్ చూడాలనుకుంటే లాస్ట్వి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటాను, అవి వాటిల్లో చూడండి. దేవ్ ఎలా చేస్తాడు ఏంటి అనేది మీకు అన్నీ తెలుస్తాయి. సో ఇక్కడ మళ్ళీ నైట్ అంటే 7 o'clockకి మా సిస్టర్ వచ్చినాక నేను ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ విజయవాడ ఉత్సవం అని చెప్పి స్టార్ట్ చేశారని చెప్పారనమాట. సో అది కనుక్కుంటే మా హస్బెండ్ లేదు తీసేశారు అని చెప్పారు. యాక్చువల్గా మనకి లక్ లేదనమాట, దాని ముందు రోజే తీసేశారంట. సో మేము దాని నెక్స్ట్ డే వెళ్తున్నాము. సో మా బాబు చూడండి, లాస్ట్ వీడియోస్లో మీకు చూపించా కదా, మా బాబు ఇలాగా ఫైర్ గన్ తోటి చేసేసారని చెప్పేసి మా మావయ్య అని చెప్పేసి. మా మావయ్య దగ్గర మాత్రం బాగా ఆడతాడు ఆ బుడ్డోడు, మా బుడ్డగాడు. సో బాగా ఆడిపిస్తారు పిల్లల్ని కూడా. నన్ను చిన్నప్పుడు కూడా మా మావయ్య ఆడిపించాడు అనమాట. బాగా ఏడ్చినా సరే బాగా నైట్ టైం కూడా వర్క్ చేసి వచ్చి కూడా ఎత్తుకునేవాళ్ళు అనమాట, బాగా ఆడిచ్చేవాళ్ళంట, చెప్తూ ఉండేవాళ్ళు ఇదివరకు మ్యారేజ్కి ముందు. సో ఇంక అక్కడి నుంచి మేము ఆటో బుక్ చేసుకొని నేను మా చెల్లి అండ్ మా అమ్మమ్మ స్టార్ట్ అయ్యాము. ఇది వెనకాల అంబాపురం సైడ్ నుంచి అక్కడ ఏదో బ్రిడ్జి ఉందని చెప్పేసి ఇంకా ఆటో డ్రైవర్ అటు నుంచి తీసుకెళ్తున్నారనమాట. నైట్ టైము మాకు కొంచెం భయం కూడా వేసింది, బాగా చీకటిగా ఉంది, ఒక్కళ్ళు కూడా వెళ్ళట్లేదు అటువైపు. సో ఎవరికైనా భయం వేస్తుంది కదా, నాకులా భయం వేసే వాళ్ళు ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. సో మా అమ్మమ్మ కూడా అంటుందన్నమాట, ఇటు నుంచి తీసుకొచ్చేసారేంటి భయం వేస్తుంది అని చెప్పేసి. సో మేము అలా టెన్షన్ పడుతున్నాము. సో చూడండి ఎవ్వరూ లేరు, చీకటిగా ఉంది. బట్ భవానీ మాల వేసుకున్నారు కానీ డ్రైవర్ కొంచెం భయం ఉంటుంది కదా లేడీస్ అన్నాక, మనకి అలా తెలియని ప్లేస్లో తీసుకెళ్తే. సో ఆటో డ్రైవర్ చెప్తున్నారనమాట, ఇది ఏమంటారు బుడిమేర వంతెన అని చెప్పేసి చెప్పారనమాట. సో మేము మా హస్బెండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. మేము అందరం కలిసి సో లోపలికైతే స్టార్ట్ అయ్యాము, ఎగ్జిబిషన్కి వచ్చేసాము. గొల్లపూడి గ్రౌండ్స్ అనమాట అంటారంట కదా, అటువైపు తీసుకొచ్చారనమాట. సో మా అమ్మమ్మ హాయ్ చెప్పు అంటే బాయ్ చెప్తున్నారు. సో అక్కడ మేము కొంచెం ఫన్ చేసుకున్నాం అనమాట, అలాగా చెప్పవేంటి అని చెప్పేసి. సో నిన్న యాక్చువల్గా అయితే సుమ అండ్ చంద్రబాబు వచ్చారంట అక్కడికి. మన అన్లక్ మనం ఎప్పుడు. సో నిన్న కలిసే వాళ్ళం కదా, నిన్నే వచ్చుంటే చక్కగా అనిపించింది మాకైతే, నాకు మా సిస్టర్కి. మా హస్బెండ్కి పెద్దగా అనిపించదు, వాళ్ళు ఏమన్నా హీరోసా, వాళ్ళు ఏమన్నా పెద్ద ఇదా అని చెప్పేసి అలా అంటారనమాట. మనకి చిన్నగా సెలబ్రిటీస్ వచ్చిన చంద్రబాబు సీఎం అలా వచ్చినా మనకి కలవాలి అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బట్ ఆయనకు ఉండదు అలాగా. సో వెల్కమ్ టు విజయవాడ ఉత్సవం అని ముందుగా స్టార్ట్ చేసేసారు అక్కడ బోర్డు పెట్టేసి. ఇక్కడ చూసారా మంచిగా లైటింగ్స్ తోటి మంచిగా ఉంది అసలు లుక్. సో మా బాబు ఇంకా లెగలేదు, పడుకున్నాడు. స్నానం చేయించాను కదా, స్నానం చేయించినాక పడుకొనే ఉన్నాడు. ఇంకా ఆటోలో నుంచి కూడా వచ్చినాక. సో చూసారు కదా, పిల్లలందరూ కూడా చాలామంది వచ్చారు. యాక్చువల్గా అయితే మేము 6-7కి అలాగ వచ్చేసామన్నమాట. బట్ 8 o'clockకి కూడా చాలామంది వస్తున్నారు. బట్ ఈ ఎగ్జిబిషన్ అయితే నాకు వేస్ట్ అనిపించింది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ మస్కిటోస్, చాలా అంటే చాలా దోమలు అయితే ఉన్నాయి. పెద్దగా ఏమీ లేదు, జస్ట్ చిన్నపిల్లలు వెళ్ళడానికే ఇది యూజ్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మా హస్బెండ్కి. బట్ మా సిస్టరే చెప్పింది లండన్ లాగా స్నో అది పెట్టారంట ఒక సైడ్ అంతా, బాగుంటుంది అక్క అని లాక్కొచ్చింది. నేను యాక్చువల్గా విజయవాడ ఉత్సవ్కి వెళ్ళాలనుకున్నాను. అక్కడైతే విజయవాడలో అక్కడ ఉత్సవ్లో ఏమేమి పెట్టారంటే లార్డ్ శివాది స్నో లాగా, అలాగా కొన్ని బొమ్మలు అలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.
చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము. బట్ మా చెల్లెమో ఇది కూడా బాగుంటుంది రా 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 అని చెప్పి తీసుకొచ్చింది. ఇంకా తప్పదుగా ఇంకా అలాగా వచ్చామన్నమాట. సో అక్కడ మ్యూజిక్ అది జరుగుతుంది, వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ ఇలా కొన్ని స్పిన్ చేద్దాం, తర్వాత వెళ్దాం లాస్ట్లో అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ మేము కప్స్ ఎక్కుతున్నాం అనమాట. కప్స్లో బాగా స్పీడ్గా తిరుగుతుంది బయట. బట్ ఎలా ఉంటుందా ట్రై చేద్దామని చెప్పేసి నేను మా సిస్టర్ ఎక్కామన్నమాట. ఫస్ట్ టైం అనమాట ఇది. నేను చాలా టైం బిఫోర్ మ్యారేజ్ చైల్డ్లా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను, కానీ ఇది ఎప్పుడూ ఎక్కలేదు. కొలంబస్ అలా ట్రై చేశాను. జైంట్ వీల్ కూడా నేను లాస్ట్ బిఫోర్ మ్యారేజ్లోనే, జస్ట్ మ్యారేజ్ అవ్వకముందే నేను ఎక్కానమాట మా పక్కన మా అక్కతోటి, ఇంటి దగ్గర ఉండే అక్కతోటి. సో ఇక్కడ మేము ఎవ్వరు రాలేదు. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఎవరు స్టార్ట్ చేయరు కదా ఎవరు రాకపోతే. ఒక 20 మెంబర్స్ అనే ఎక్కాక ఫిల్ అయ్యాక స్టార్ట్ చేస్తానని చెప్పారనమాట. అక్కడ దేవబాబు బొజ్జున్నాడు కాబట్టి అక్కడ అమ్మమ్మను మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారనమాట చైర్లో. ఇక్కడ మా చెల్లేమో టెన్షన్ పడిపోతుంది, భయం వేస్తుంది అక్క వెళ్ళిపోదాం అక్క అని చెప్పేసి. వీడియో చేస్తున్నాను కాబట్టి అది సిగ్గుపడితో తిరిగిపోయింది. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను దానికి సిగ్గు ఎక్కువ అని చెప్పేసి. ఇదివరకు చేసేది ఫస్ట్లో రీల్స్ అది కూడా, బట్ ఎందుకనో మానేసింది మళ్ళీ. షోయింగ్ రౌడీ అని చెప్పేసి నేను అక్కడ చెప్తున్నాను అనమాట నార్మల్ వీడియోలో. సో ఇంకా ఎవరు వెళ్ళి ఉన్నారో వెళ్ళలేదో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఎక్కడికి అంటారా, విజయవాడలోనే దర్శనంకి దుర్గమ్మ తల్లి టెంపుల్కి అండ్ ఈ గొల్లపూడి గ్రౌండ్స్లో ఉన్న ఇక్కడ ఎగ్జిబిషన్కి అండ్ ఉత్సవ్కి ఎవరు వెళ్ళారో ఎవరు వెళ్ళలేదో కమెంట్స్లో కమెంట్ చేయండి. అక్కడ మేము బుడ్డోడిని అడుగుతున్నాం, నీకు భయం లేదురా అంటే భయం లేదక్క అని చెప్తున్నాడు. వీడియోలో హాయ్ చెప్పరా అంటే చక్కగా హాయ్ కూడా చెప్తున్నాడు వాడు. సో ఇక్కడ ఒక జైన్ బిల్లో ఒకడు ఎవరో నించొని చక్కగా వెళ్తున్నాడు అనమాట. వాడికి కార్నర్లో నించున్నాడు. వాడికి ఇంచు కూడా భయం లేదనిపించిందేమో మరి, ఎంత ధైర్యంగా నించున్నాడో. అలాగే ఎవరైనా చేసున్న కమెంట్స్లో కమెంట్ చేయండి, బాయ్స్ ఆర్ గర్ల్స్. సో ఇక్కడ కొంచెంగా స్టార్ట్ అయితే అవ్వబోతుంది అనుకుంటున్నాం, బట్ స్టార్ట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి. సో మా చెల్లి బాగా ఫియర్ అవుతుంది. నేను కూడా కొంచెం స్టార్ట్ అయినప్పుడు చాలా భయం వేసింది, బట్ డౌన్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది, బట్ వెళ్ళట్లేదు. ఒక్కొక్కది వీడియో కూడా చూశాను, ఇది ఎక్కిన తర్వాత వీడియో చూశాను. పడిపోయారు, ఒక స్క్రూ ఊడిపోయి. నాకు ఆల్రెడీ ఆ టెన్షన్ ఉందనమాట, ఊడిపోతుంది అని చెప్పేసి భయం కూడా వేసింది. మా చెల్లిని అడిగితే లాస్ట్లో తర్వాత అమ్మో చాలా భయం వేసింది, కళ్ళు కూడా తిరిగి అన్నట్టుగా అలా చెప్తుంది. సో మా దేవబాబు లేసాడు. అక్కడి నుంచి మేము ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట. మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఏవైనా చాలా కాస్ట్లీగా ఉన్నాయి, బట్ నాకు అంతేం అనిపించలేదు, నచ్చలేదు కూడా నాకు అక్కడ. సో టేస్ట్ బాగాలేదు. పొటాటో చిప్స్ ఒక స్టిప్కి లాగా పెట్టి ఇస్తారు కదా, అది ఫ్రై చేసేసారు. నేను అది కూడా బాగుంటుందేమో అనుకున్నాను, అది ఆయిల్గా ఉంది, చెండాలంగా ఉంది అసలు. చాలా అంటే చాలా వర్స్ట్ అని చెప్పచ్చు. అసలు ఏం బాగాలేదు అక్కడ ఎగ్జిబిషన్లో. సో మా దేవబాబుని ఇక్కడ ఆడిస్తే చక్కగా ఆడుకున్నాడు ఒక 2 minutes. 70 rupees అని చెప్పారు ఓన్లీ బేబీకి కూడా. అక్కడ ఈ కార్ ఎక్కిద్దామన్నా కూడా 70 rupees అన్నారు. సో ఇంకేం చేస్తాం, నాకు తీసుకోండి టికెట్, మా బాబుని నేను కూర్చోబెట్టుకుంటానని చెప్పేసి. వాడు ఒక్కటే ఉండలేడు కదా, కొంచెం వాడికి కూడా ఎంజాయ్గా ఉంటుంది కదా బయటికి తీసుకొచ్చినందుకు అని చెప్పేసి నేను అక్కడ ఎక్కానమాట, వాడిని ఆడిస్తున్నాను. సో ఇదాక జంప్ దగ్గర కూడా నేను నార్మల్గా ఒక్క నిమిషం తీసుకో అన్నాను, టికెట్ కూడా ఆడుకుంటాడని చెప్పేసి. లాస్ట్ వీడియోస్లో మీరు చూసింటే తెలిసిద్ది వాడు జంప్ బాల్స్ దాంట్లో అలా ఆడుకున్నాడు అనేది. సో ఇంకా అలా తీసుకోమంటే వాళ్ళు అన్నారు ఒకసారి ట్రై చేయండి, ఆడితే తీసుకోండి టికెట్, లేకపోతే లేదు అన్నారు. వాడు నిద్రలో లేచాడు కాబట్టి ఆడలేదు సరిగ్గా. సో ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు బయట ఈ బెలూన్ అనేది తీసుకున్నాం, లైట్స్ వస్తాయన్నమాట ఈ బెలూన్కి. సో చాలా బాగుంది అనిపించి తీసుకున్నాం, ఈ 2 days ఆడుకుంటాడు ఇక్కడ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ ఏమో డైరెక్ట్గా అటు వెళ్తారు అత్తయ్య వాళ్ళ ఇంటికి, నేను ఇక్కడ నుంచి ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నైట్కి అక్కడే స్టే చేద్దామని చెప్పేసి. ఇక్కడ పోలీస్ ఆయన వచ్చేసి చక్కగా ఆ బాల్ తీసేసుకుంటే వాడు ఐస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా చూస్తున్నాడు, ఆయన్ని కొట్టేటట్టుగా. బట్ ఎవరినైనా అలాగే చూస్తాడు మన ఇంట్లో, మీరు వీడియోస్ చూస్తుంటే. సో ఇంకా ఆయన ఇచ్చేసి ఎమ్మటే మళ్ళీ లైట్ తీసుకున్నారనమాట, వెళ్ళిపోయారు. సో ఇంక ఇంటికి వచ్చేసాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నేను దారిలో ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట అందరికీ. నేను ఎప్పుడు మ్యారేజ్కి ముందు అక్కడే తీసుకునే ఫ్రైడ్ రైస్ ఎక్కువ తినేదాన్ని. సో ఇంకా నేను మా సిస్టర్ తింటున్నాం అనమాట అక్కడ. సో అక్కడ కర్రీ వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్తున్నాను. సో అన్నట్టు మర్చిపోయాను, దేవ్ అన్బాక్సింగ్ గిఫ్ట్స్ బర్త్డేది ఉంది కదా, అది వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లం ఏదో చూపిస్తుంది. అది మీకు ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.